హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కానుకొల్లు. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. క్యాచ్ చేసిందే. Go back. Go back. Eric. ఓయ్ తోక చూడు ఎలా అవుతుందో. తోక గొంతుకు పడిద్ది, అడ్డు పడుతుంది. వాటర్ పెట్టు కొంచెం మగ్గులో తీసుకొచ్చి. ఓ 20 days అవుతుందా? ఆల్రెడీ ముందు ఒకసారి వేసి గులాబీలకి వేసినప్పుడేగా 1 month అవుతుందా? అదే క్లీన్ చేయించినప్పుడు వేసినట్టున్నావు. ఫాస్ట్ వానపాములు ఉంటాయి, అడుగులు ఉంటాయి అది తెలిసి. ఇంట్లో కన్నావుగా. ఇంట్లో కొంచెం తీసుకెళ్ళాం, కొంచెం వేసి దానికి బ్లాక్ వెళ్తున్నాయి. ఏది నర్సరీలోనేనా? అడవి నక్కల నుంచి తెచ్చావా? లూజ్ వీటికి వెళ్ళే దారిలో. రీసెంట్గా పెట్టిన చెట్లన్నిటికి కూడా వేస్తావుగా? అన్నిటికీ వేస్తున్నావు? వర్మీ కాంపోస్ట్ అన్నిటికీ వేయాలి. కంటిన్యూస్గా బర్డ్స్ అనేవి అలా కూస్తూనే ఉన్నాయండి అక్కడ ఉన్నంతసేపు కూడా. 1 month అయింది వర్మీ కాంపోస్ట్ వేసి చెట్లన్నిటికీ. మళ్ళీ ఈరోజు వేస్తున్నాము. ఇది ఏప్రిల్ మంత్ మేము ఈ వీడియో తీసింది. కొంచెం గ్రీనిష్గా బాగానే ఉన్నాయి. అప్పటికి మామిడికాయలు అన్నీ కూడా రాలేదు. ఇప్పుడు మాత్రం మామిడికాయలు అంతా కూడా బాగా పెద్ద సైజ్ అయిపోయాయి. నేను నా నెక్స్ట్ బ్లాగ్లో పక్కనున్న ఫామ్ లోపల వరకు వెళ్ళి అన్నీ షూట్ చేశాను. అది ఎడిట్ చేసి నెక్స్ట్ వీక్ పెడతాను. తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. చెట్టు అంతా కాయ ఉంది అక్కడ. సన్సెట్ అవుతుంది చూసారా? ఆ కిరణాలు అనేవి మా కంటైనర్ మీద కూడా పడుతున్నాయి. మాకు రోజు సన్ రైజ్ లేకపోతే సన్సెట్ చూడటం బాగా అలవాటు.
ఇప్పుడే వాటరింగ్ చేశారు కదా, ఆ ప్లేస్ అంతా కూడా చాలా చల్లగా అనిపించింది. కాసేపు అక్కడ కూర్చుంటే మనకి ఆ చల్లదనం అనేది తెలుస్తుందండి. మనం చేసే ప్రతి పని సంపాదన గురించి అయి ఉండక్కర్లేదండి. ఇలా మనం రోజువారీ పనుల్లో మనం మానసిక ప్రశాంతత కోసం కూడా మన పనులు అనేవి అలవర్చుకోవాలి. వాటిని రోజు మనం ఆచరిస్తూ ఉండాలి. దాంట్లో ఒకటి గార్డెనింగ్ అండి. బుక్స్ రీడింగ్, గార్డెనింగ్, లేకపోతే యోగా, మెడిటేషన్, మనకు నచ్చిన పని ఏదైనా కానీ మనం ఎంచుకొని చేయొచ్చు. మా హస్బెండ్ ఇప్పుడు వాటరింగ్ చేసే ప్లేస్లో అలసందల విత్తనాలు అనేవి పెట్టాము. ఆల్రెడీ ఒక 2-3 ప్లాంట్స్ అనేవి వచ్చాయి. ఒక 2-3 మంత్స్లో గ్రోత్ ఎలా ఉందో నేను షూట్ చేసి చూపిస్తాను. ఈ ప్లేస్లో మాత్రం ఎప్పుడూ ఆల్ సీజన్ ఫ్లవరింగ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ క్యాక్టస్ ప్లాంట్స్, ఇంకా హైబ్రిడ్ నూరువరాలు గుత్తి పూలు అవన్నీ కూడా ఉన్నాయి. సో కొంచెం ఆ ప్లేస్లో మాత్రం ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఎక్కువ అక్కడ కలుపు అనేది లేదండి. కానీ వర్షాకాలానికల్లా పెద్ద పెద్ద మొక్కలుగా పెరగకుండా ముందే కొంచెం పారతోని క్లీన్ చేస్తున్నాము. కొంచెం మీరు ఇంటికి తీసుకెళ్దామా? కుండీలో వేయాలిగా. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఫ్లాష్ లైటా? చంద్రుడు చాలా బాగా కనబడుతున్నాడండి. చాలా రెడిష్గా ఉన్నాడు. ఈ వీడియోలో మాత్రం అలా కనిపించట్లేదు. స్నో బాయ్, టేక్ కేర్, టాటా. స్నో బాబు టాటా.